కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్. పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెంచింది ప్రభుత్వం. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది కొత్త వయో పరిమితి పెంపు. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరబోతుంది. ఇప్పటికే దీపావళి కనుకగా గత కొద్ది రోజుల ముందే కేంద్రం డిఏలు పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 నుంచి 62 ఏళ్లకు ఈ వయో పరిమితి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పదవీ విరమణ వయస్సు ఇప్పుడు 2 సంవత్సరాలు పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త వయో పరిమితి అమల్లోకి రాబోతుంది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరబోతుంది. ఇప్పటికే డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుతో అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు కొంత లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా వయో పరిమితి పెంచడంతో లక్షలాది మంది ఉద్యోగులు కొత్తగా ఈ లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ వయో పరిమితి పెంపు రాబోతోంది. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెంచినట్లయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉద్యోగులకైతే శుభవార్త చెప్పిందని తెలుస్తోంది. గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్రం ఇంకా ఎలాంటి నిబంధనల మేరకు పదవీ విరమణ వయస్సు పెంచింది, ఇంకా ఎలాంటి లబ్ధి చేకూరే అంశాలు ఉద్యోగస్తులకు చెప్తోంది? రామ్దాస్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అనే చెప్పుకోవచ్చు. అయితే కొత్త వయస్సు ఏదైతే పరిమితి ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి కూడా ఈ యొక్క 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క నిబంధన ఏప్రిల్ 1, 2025 తర్వాత రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే ప్రకటించి వర్తిస్తుందనేది కూడా ఈ యొక్క ఆర్డర్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా ఉద్యోగుల వయో పరిమితి పెంచడంతో పరిణితి చెందిన ఉద్యోగులను ఉంచడము, అదేవిధంగా సీనియారిటీగా ఉన్న ఉద్యోగులతో పాటు పాత పెన్షన్ విధానం ఏదైతే గతంలో పెన్షన్ ఇచ్చే వాళ్లకు ప్రభుత్వం పైన కొంత భారం పడుతూ ఉండేది, వాటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వయో పరిమితి పెంచడం జరిగింది. ఇదే బాటలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు కూడా పెంచడంతో ఏదైతో సీనియర్స్ ఎక్కువగా వర్క్ చేసే అవసరము ప్రభుత్వంలో ఉంటుంది. అదేవిధంగా అనుభవం కల వ్యక్తులు పనిచేయడంతో ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా సాగుతాయనేది కూడా కేంద్ర ప్రభుత్వం యోచన చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ యొక్క 62 సంవత్సరాల వయస్సు పెంపుకైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. అయితే ఈ యొక్క నిబంధన తక్షణమే అమలు అయితే రావడం లేదు. ఏప్రిల్ 1, 2025 నుంచి మాత్రమే ఈ యొక్క నిబంధన, కొత్త నిబంధన అయితే అమల్లోకి వస్తుందనేది కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 2025 1వ తేదీ తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క విధానం అయితే వర్తిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం 60 సంవత్సరాలకి మాత్రమే రిటైర్మెంట్ ఉండడం జరిగింది. ఇది ఏదైతే 31 మార్చి వరకు కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు మాత్రం 60 సంవత్సరాల వరకు మాత్రమే రిటైర్మెంట్ అయితే యథావిధిగా కొనసాగుతుంది. కొత్త నిబంధన మాత్రం ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి అయితే కొనసాగనుంది. అయితే కేంద్రంలో ఇప్పటికే కొంత ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఏటా ఏదైతే భర్తీ చేయాల్సిన ఉద్యోగులను ఇంకా భర్తీ చేయకపోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మనం భావించవచ్చు. ఎందుకంటే సీనియర్స్ కొంత వాళ్ళ అనుభవాన్ని అయితే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు పెన్షన్ భారాన్ని కూడా తగ్గించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుందని చెప్పొచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కేంద్ర కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. దీంతో అటు పెన్షనర్లకు కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తుంది. అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి తద్వారా పదవీ విరమణ వయసుకు సంబంధించి కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. రైట్, ఇక ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త వయో పరిమితి రాబోతోంది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగస్తుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. రిటైర్మెంట్ ఏజ్ను దాదాపు 2 సంవత్సరాలు పెంచుతూ కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ